మా ప్రియ పరలోకపు తండ్రి, మా పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి ప్రభుదినం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ ప్రభుదినం మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటుండగా ఆరాధనంతట్లో మాకు తోడయుండి మమ్మల్ని నడిపించి మహిమ తెచ్చుకున్నామని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా రక్షకుడును విమోచకుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందున్న ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలు ప్రభుదిన ఆరాధన కొరకై కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా పాత నిబంధనల నుండి ఒక వచనాన్ని, రెండవదిగా క్రొత్త నిబంధనల నుంచి ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రండి. నిర్గమకాండం 20వ అధ్యాయము నిర్గమకాండం 20వ అధ్యాయము ప్రియులారా, 24వ వచనాన్ని చదువుకుందాం. 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యము, క్రొత్త నిబంధనలోని అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. చివరి వచనం 26వ వచనం, 106వ పేజీ క్రొత్త నిబంధన. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. చాలు. చదవబడిన ఈ లేఖన భాగములను దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ లేఖన భాగంలో 2 చోట్ల కూడా మనం చదివిన మాటలు ఏంటంటే, దేవునికి బలి అర్పించు సమయమున, దేవునికి కృతజ్ఞత ఆరాధన చెల్లు సమయమున దేవుడట మన యొద్దకు వచ్చి, ఆయన అంటున్నాడు, నేను మీ యొద్దకు వచ్చి మిమ్మును ఆశీర్వదించెదను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టిన సందర్భాన్ని బట్టి మరి క్రిస్మస్ సంతోషం మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ క్రిస్మస్ ఎందుకు, ఈ క్రిస్మస్లో ఉండే ఆరాధన ఎందుకు అంటే, దేవుడు మనలను ఆశీర్వదిస్తానని చేసిన వాగ్దానము క్రిస్మస్లో నెరవేర్చెను అని చదువుతున్నాం. అందుకనే ఇక్కడ అపోస్తల కార్యం 3వ అధ్యాయము 26వ వచనంలో మనం ఏం చదివామండి? దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వపు నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఎందుకు పంపించారట? యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించిన గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఆశీర్వదించడానికి పంపించారు. దుష్టత్వము నుండి విడిపించి ఏం చేశారట? ఆశీర్వదించడానికి. నిజమే ప్రియులారా, క్రిస్మస్లో దేవునిని స్తుతించు వారికి ఏమున్నాయి చెప్పండి? ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. నిజమే, దేవునిని స్తుతించు వారికి మెండైన ఆశీర్వాదాలు ఉన్నాయి. పాపంలో ఉన్నవారికి శాపముంది, పాపంలో ఉన్నవారికి నరకముంది. కానీ దేవుని స్తుతించు వారికి, దేవుని ఆరాధించు వారికి ఏముందంట?
ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదమును ఇవ్వడానికే దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు అని ఇక్కడ భక్తుడు సువార్తలో ప్రకటన చేస్తున్నాడు. మరొకసారి చదువుకుందాం. మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మీ యొద్దకు మొదట పంపించెను. మొదట ఆయనను మీ యొద్దకు ఎందుకు పంపించాడు అంటే ఆశీర్వదించడానికి. ఏమండి? ఆశీర్వదించడానికి. క్రిస్మస్లో ఆశీర్వాదాలు ఉన్నాయా? క్రిస్మస్లో ఆశీర్వాదాలు మనకు కనబడతాయా? నిజమే. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికే ఈ క్రిస్మస్ ఆరాధన మనకు ఇచ్చాడు. క్రిస్మస్లో పొందే ఆశీర్వాదాలు ఏమిటి? వాటిని కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయించి 12 గంటలకు వచ్చి పడి నిద్రపోకండి. కొద్ది నిమిషాలు దేవుని మాట విని దీవించబడండి. అది మీ బ్రతుకులకు ఆశీర్వాదమని నేను తెలియచేస్తున్నాను. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మార్చుతును, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మార్చుతును. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. ఇందులో మొదటి ఆశీర్వాదాన్ని గురించి మనం చదువుకుందాం. మొదటి ఆశీర్వాదం రండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుతున్నాను. దయతో చూడాలని మనవి. ఆ దేశములో గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వినరా? ఇక్కడ గొర్రెల కాపరులు ఎక్కడున్నారండి? పొలములో ఉన్నారు. ఏమండి? పొలములో ఉన్నారు. రాత్రి వేళ పొలములో ఉన్నారు. రాత్రి పొలములో వెలుతురుగా ఉంటుందా, చీకటిగా ఉంటుందంటే చీకటిగానే ఉంటుంది. నిజమే ప్రియులారా, చీకటిగానే ఉంటుంది. ఈ లోకంలో ఏమండి చీకటే ఉంది, వెలుతురు లేదు. ఎందుకో తెలుసండి? లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి లోకం పాపంతో నిండి ఉంది. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే, చీకటిలోనో మరణ ఛాయలోనో కూర్చున్న ప్రజలకు ఏమొచ్చిందంట? వెలుగు ఉదయించును అని రాశారు. ఏమొచ్చిందటండి? వెలుగు ఉదయించెను అని రాశారు. నిజమే ప్రియులారా, చీకటిలో ఉన్నారు. ఆ పై వచనాలు మనం ఇంకా చదువుకుంటూ పోతే, గలిలయ సముద్రం ఒడ్డున ఏమండి జెబులూను నప్తాలి దేశంలో ఏముందంట? చీకటి ఉంది. చీకటి అంటే పాపం ఉంది. చీకట్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు. అంతేకాదు మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే అక్కడ ఏమంటాడంటే, ఏమండి చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు, ఏమండి మరణ ఛాయలోను మరణ ప్రదేశంలోనూ కూర్చున్న వారికి ఏమొచ్చిందంట? వెలుగు ఉదయించును. నిజమే. చీకటి అంటే అంధకారము.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే అక్కడ అంటాడు, ఏమండి, మీరు మునుపు చీకటి అయి ఉన్నారు. ఏమంటాడు చెప్పండి? మీరు మునుపు చీకటి అయి ఉన్నారు అంటే, మునుపు చీకటి అయి ఉన్నారు అంటే అర్థం ఏంటి? పాప అంధకారంలో ఉన్నారు. పాపం జరిగేది అంధకారంలోనే. కాబట్టి మానవుడు పాపాంధకారములో ఉన్నాడు. చీకటిలో ఉన్న ప్రజలు, మరణ ఛాయలో ఉన్న ప్రజలు అంటే పాపము వలన వచ్చు జీతము ఏంటంట? మరణము. కాబట్టి మరణ ఛాయలో ఉన్నారు. ఛాయ అంటే నీడ అని అర్థం. అందుకనే పాట పాడతాం కదండి, మరణపు నీడలో నిలిచిన మానవ అని. నిజమే, మానవులు మరణ ఛాయలో, మరణ ప్రదేశంలో ఉన్నారు. కాబట్టి మరణానికి వారసులుగా ఉన్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయం ఏం చెప్తుందంటే 11వ వచనం, ఏమండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారు. 23వ వచనంలో ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చు జీతం ఏంటంట? మరణం. కాబట్టి అట్టి చీకటిలో కూర్చున్నవారు, ఏమండి, చీకటిలో కూర్చున్నవారు. అందుకే ఎఫెసీ 5:8 అంటాడు, మీరు మునుపు చీకటి అయి ఉండగా ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏమయ్యారండి? వెలుగై ఉన్నారు. ఏమండి? వెలుగై ఉన్నారు. ఏమిటి వెలుగు? ఏమిటి వెలుగు అంటే, ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము ఏమండి 9వ వచనం అనుకుంటా మనం చదివితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని రాశారు. ఆ వెలుగు ఎవరు చెప్పండి? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని రాశారు. నిజమే, ఆ జీవమైన వెలుగైన ప్రభు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, దేవుడు ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. వినరా? దేవుడు ఏమైనాడండి? వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. కాబట్టి దేవుడు వెలుగైన దేవుడు మానవుల చీకటిని పారద్రోలడానికి ఆయన వెలుగుగా ఉదయించాడు. కాబట్టి చీకటి జీవితాలకు ఏమొచ్చింది చెప్పండి? వెలుగు వచ్చింది. వెలుగు వచ్చింది. వెలుగు అంటే అర్థం ఏంటండి? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటాడు. ఆ జీవము ఏ జీవం అండి? నిత్య జీవము. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆ జీవము ఏమైందంట? ప్రత్యక్షమాయను. ఏమైందండి? ఆ జీవము ప్రత్యక్షమాయను. వెలుగైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు ఈ లోకంలో ఉదయించాడు గనుక మానవుల జీవితాలకు ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. ఏమండి? అనాదిలో ఏమండి? ప్రార్థన ఏమండి? తమసోమా జ్యోతిర్గమయ అంటే మా చీకటిని, మా అంధకారాన్ని వెలుగుగా చేయము, మాకు జీవము నిమ్ము అని ప్రార్థన. ఏమండి? కాబట్టి చీకటిలో నివసించు జీవితాలు, పాపంలో నివసించు జీవితాలు ఏం చూస్తున్నాయండి? గొప్ప వెలుగును చూస్తున్నాయి. కాబట్టి దేవుడు క్రిస్మస్లో మన జీవితాలకు మొట్టమొదట ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదము ఏమిటండి? వెలుగు, ద లైట్. ఏం చెప్పండి? వెలుగు. ఈ వెలుగు మనకు ఎలా ఉపయోగపడింది? ఈ వెలుగు మనకు ఎలా ఉపయోగపడింది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే ఏమండి? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక
సమూహము దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. వినరా? కాబట్టి పాపంలో ఉన్న మనిషి ఏమవుతాడు చెప్పండి? ఏమండి? పాపంలో ఉన్న మనిషి చీకట్లో దాక్కుంటాడు. దేవుడి దగ్గరికి వస్తాడా? రాడు. దయ్యం పట్టిన మనిషి దేవుడి దగ్గర తీసుకురండి, రాడు. చెడు అలవాట్లు ఉన్న మనిషి ప్రార్థనకు రమ్మని చెప్పండి, వస్తాడా? రాడు. ఎందుకు తెలుసా అండి? ఈ యొక్క దేవుని సన్నిధి కంటే అతనికి ఆ పాపమే ఇష్టం, లోకమే ఇష్టం, చాలామందికి సంపాదనే ఇష్టం. కానీ అట్టి చీకటి నుండి ఏమండి? ఎందుకు అంటే ఈ శరీరము ఎటువంటిదండి? నశించిపోయేది. శరీర కోరికలు నశించిపోయేవి. ఏమండి? వాక్యంలో ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఏమండి? ఈరోజు ఉంటుంది, రేపు ఏమవుతుందండి? ఎటు పోతుందో తెలియదు. ఈరోజు మన దగ్గర ఉంది, రేపు మన దగ్గర ఉంటుందంట గ్యారంటీ కూడా లేదు. కానీ ఎల్లప్పుడూ మనతో ఉండేది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే మన బ్రతుకులను వెలిగించడానికి వెలుగుగా ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? వెలుగుగా వచ్చాడు. మన బ్రతుకులకు, మన జీవితాలకు ఏం తీసుకొచ్చాడండి? వెలుగును తీసుకొచ్చాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, 18 కీర్తన 26వ వచనంలో మనం చదివితే అక్కడ అంటాడు, ఏమండి? నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా నీ బలమైన చేతి జలరాజులను బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా. యథార్థమైనది అవు కనుక ప్రియులారా, మొట్టమొదటి ఆశీర్వాదం ఏం చెప్పండి? వెలుగిచ్చాడు. క్రిస్మస్ మొట్టమొదటి ఆశీర్వాదం వెలుగు. రెండోది రండి, అదే వచనాలు మరలా చదువుకుందాం. 9, 10 వచనాలు. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి ఏమంటున్నాడు చెప్పండి? ఫియర్ నాట్, బి బ్రేవ్, ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి. ఎందుకని చెప్పండి? ఎందుకని? 2 మాటలు మనం విందాం. దేవుని వాక్యంలో 2 మాటలు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే అక్కడ భక్తుడైన పౌలు అంటాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఏమండి? ఏమంటున్నాడండి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? వినడా? మానవునికి ప్రాముఖ్యమైన భయం, అతి ప్రాముఖ్యమైన భయం ఏం భయం చెప్పండి? మరణ భయం. మానవుని భయం ఏంటి చెప్పండి? మరణ భయం. చస్తానేమోనని భయం. అది లేనిది ఎవరికి చెప్పండి? శరీరంతో పుట్టిన అందరికీ ఉంది మరణ భయం. ఈ మరణం ఎందుకు వస్తుందట? ఏమండి? పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి మరణము ఏమండి? అందరికీ సంతృప్తం. అందుకనే సావు ఖాయమా సంసారం ఖాయమా అంటే సావే ఖాయం. బాగా వినండి, సావే ఖాయం. నిజమే ప్రియులారా. అందుకనే మొదటి యోహాను పత్రికలో మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో మనం చదువుతాం, ఒక మనుషుని నుండి అందరికీ ఏమొచ్చిందంట? మరణం వచ్చింది.
ఒక మనుషుల నుండి అందరికీ ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. కాబట్టి ఆదాము నుండి అందరికీ మరణం వచ్చింది. అందరూ మరణిస్తున్నారు, ఏ భేదం లేదు, అందరూ మరణమునకు పాత్రులే. అయితే ఏమండి, దేవుని వాక్యం ఏం చెప్తుందండి? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ప్రభు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమో గెలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎక్కడి నుంచి అంట? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నిజమే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఏమండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చెప్పేది అదే. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, కారణం పాపం వలన పొందవలసిన మరణం మనం పొందాలి. అంటే మనకు బదులుగా ఆయన మరణించాడు. మరణించడానికి లోకంలో పుట్టాడు. ఏమండి, అందుకని దేవుని వాక్యంలో చాలా వచనాలు మనకు తెలియజేస్తాయి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు దేవుడు తన కుమారుని పంపాడు. కాబట్టి మన మరణం ఆయన పొందటానికి ఏం చేశాడండి? దేవుడు తన కుమారుని పంపించాడు. కాబట్టి మరణ భయము నుండి విడిపించి, ఏమండి, మరణ భయము నుండి విడిపించి ధైర్యం ఇవ్వడానికి వచ్చిన ప్రభువు. ధైర్యం. మొదటిది వెలుగు, రెండోది ఏంటి చెప్పండి? అభయం. భయపడకండి. ఏమండి, భయపడకండి. నిజమే ప్రియులారా. ఏమండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు ఇలా అంటున్నాడు, నీళ్ళలో మునిగిపోతున్నాడు. అంతకుముందు యేసయ్య నీళ్ళ మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. గొప్ప తుఫాన్లో వాళ్ళు ఓడ నడపలేక అల్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చి గాలిని గద్దించి తుఫాన్ని గద్దించాడు. ఎవరు నువ్వు అంటే, నేనే అన్నాడు ప్రభు. ప్రభువా, నువ్వే అయితే నీలాగా నేను కూడా నీళ్ళలో నడవడానికి నాకు ఆజ్ఞ అయ్యా అన్నాడు. నీళ్ళ మీద నడుస్తున్నాడు ఈయన. నడుస్తూ ఏమండి మునిగిపోయాడు. ఎవరు చెప్పండి? పేతురు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అని కేకలు వేశాడు. అందుకని అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? భయపడకుడి, నేనే. ఈ మాట ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. భయపడొద్దు, నేను నీతో ఉన్నాను అని అర్థం. దేవుడు మనతో ఉన్నాడు. ఏమండి, దేవుడు మనతో ఉన్నాడు. అందుకనే యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాస్తాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. భాషాంతరమున ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. నిజమే, భయపడే మానవుని, మరణానికి, కష్టాలకు, శ్రమలకు భయపడే మానవునికి ఒక అభయంగా క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఏమండి, క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. కాబట్టి మన ధైర్యం ఎవరు చెప్పండి? యేసయ్య. దేవుడు మనతో ఉండగా మనకేమీ భయము లేదు. మొదటిది వెలుగు, రెండో ఆశీర్వాదం అభయం అనగా ధైర్యం. ధైర్యం ధైర్యం. మూడోది ఏంటి చెప్పండి? మూడోది చదువుకుందాం. ఏమండి, చదువుకుందాం. 10వ వచనం, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. ఏంటంట? సంతోషం. ఏమ్మా? సంతోషం. ఈ లోకంలో సంతోషం ఎక్కడుందండి? గొప్ప రాజు, భూమండలం మీద గొప్ప చక్రవర్తి, ఆ చక్రవర్తి కాలంలో
రత్నాలు రాసులు పోసి అమ్మారట. ఏమండి, వేరుశనక్కాయలు, శనగపప్పు, ఏమండి, కొలతలతో కొలిసి, ఏమండి, మానికలు అరమానికలు గిద్దలు అన్నట్టుగా అట్ట రత్నాలు కొలిసి అమ్మేవాళ్ళట. బంగారంతో ఒక ఆలయాన్ని కట్టించిన మహా గొప్ప ధనవంతుడు ఎవరు చెప్పండి? సొలొమోను మహారాజు. ఆయన అన్నాడు ప్రసంగి గ్రంథంలో, నేను వచనాలు చెప్పట్లేదు, సమయం వృధా అవుతుంది. ఆయన అన్నాడు, వ్యర్థమో వ్యర్థమో సమస్తమో వ్యర్థం. ఆయనట తోటలు నాటించుకున్నట్ట, ఆయనట చెరువులు తవ్వించుకున్నట్ట, ఆయనట గొప్ప విశ్రాంతి మందిరాలు కట్టించుకున్నట్ట. అంతేకాదు 8 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు, 300 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని చేసి ఆయన ఏమన్నాడంటే, నాకెక్కడ పీస్, దెర్ ఇస్ నో పీస్, సంతోషమే లేదు. కానీ సంతోషం ఎక్కడుంది అంటే, ఎక్కడుంది చెప్పండి? దేవుని సన్నిధిలో ఉంది. రండి 16వ కీర్తన, 16వ కీర్తన, కీర్తనల పుస్తకం 16వ అధ్యాయము. కీర్తనల పుస్తకం అండి 16వ అధ్యాయము. కీర్తనల పుస్తకంలో 16వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చదువుకుందాం. 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఏముందంట చెప్పండి? సంపూర్ణ సంతోషం. ఏమండి, ఈ పూట ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి తినాలనుకున్నవన్నీ తిన్నాం, తృప్తి తీరిందా? మరలా రేపు తినక్కర్లేదా? తినాలి. ఏమండి, ఈరోజు నువ్వు ఏం చేసుకొని తిన్నా రేపు మరలా తినందే తప్పదు. అంటే అది సంపూర్ణమో కాదు. నిజమే, సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సంతోషం ప్రభు అంటున్నాడు, ఏమండి, నా యొద్దకు వచ్చు వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేసేదను అంటాడు. కాబట్టి ప్రభువు మనకు సంతోషం ఇస్తున్నాడు. 3వ ఆశీర్వాదం ఏం చెప్పండి? సంతోషము. 3వ ఆశీర్వాదం ఏం చెప్పండి? సంతోషము. దేవుని సన్నిధిలో గడిపే సమయం ఏం చెప్పండి? సంతోషం. లోకంలో ఉన్నంతసేపు ఆ పని ఈ పని, అదెట్ట ఇదెట్ట, అట్టా ఇట్టా అని చెప్పినని బహు తొందరపడుతూ ఉంటాం. కానీ వారానికి ఒక్కరోజు 1 గంట సేపు కదండి, అది కూడా కష్టమే. వారానికి ఒక్కరోజు 1 గంట సేపు దేవుని సన్నిధిలో అన్నీ మరచి ప్రశాంతంగా ప్రభువును స్తుతించే ఆ సమయం ఎటువంటి చెప్పండి? సంతోషకరమైనది. ఎందుకు అంటే మన బాధలను తీర్చి, మన కష్టాలను తీర్చి, మన రోగాల్ని బాగు చేసి, మన అవసరాలు తీర్చి, మనల్ని ఆశీర్వదించి, దుఃఖము కన్నీళ్లు తుడిచి సంతోషముతో నింపుతున్నాడు ఆయన. మొదటి ఆశీర్వాదం వెలుగు, 2వ ఆశీర్వాదము అభయము, 3వ ఆశీర్వాదం ఏంటండి? సంతోషము, 4వ ఆశీర్వాదము ఏంటండి? అక్కడే రాయబడి ఉంది. ఏంటంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టాడట? రక్షకుడు పుట్టాడు. ద బర్త్ ఆఫ్ సేవియర్, రక్షకుడు పుట్టాడు. 4వ ఆశీర్వాదం ఏంటంటే, ఏమండి? ప్రొటెక్షన్, రక్షణ, ద సాల్వేషన్. ఏమండి? రక్షణ. ఏంటమ్మా? రక్షణ. దేని నుంచి రక్షణ? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో యోసేపుతో గాబ్రియేలు దూత చెబుతూ ఉన్నాడు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడవద్దు. ఆయన ఎటువంటి వాడట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఏమ్మా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. 1 పాపము నుండి రక్షిస్తాడు. 2 హెబ్రీ పత్రిక
5వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే మరణము నుండి రక్షిస్తాడు. ఏమండి? మరణము నుండి రక్షిస్తాడు. అందుకనే అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు. ఏమండి? నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. అంటే అర్థం, శరీర సంబంధమైన మరణం అందరికీ ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన మరణము కొందరికే ఉంటుంది. ఆ కొందరు ఎవరంటే యేసును దేవుడుగా నమ్మని వారికి. ఎందుకు అంటే వారి పాపాలను ప్రభువు క్షమించాడు అని వారికి అర్థం కాక వారు యేసును దేవుడుగా అంగీకరించలేదు కనుక వారి పాపాలు నిలిచి ఉంటాయి. కానీ ఆయన్ని దేవుడుగా అంగీకరించిన వారికి వారి పాపాలు కడిగివేయబడతాయి. అందువల్ల వారికి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ఏం చేస్తుందండి? ఏమండి? యేసు క్రీస్తు నామంలో ఉన్న వారికి ఏ శిక్ష లేదు. అంతేకాదు పరలోకము కూడా దక్కుతుంది. పరలోకము కూడా దక్కుతుంది. ఇక ప్రియులారా, 5వదిగా మనం చూద్దాం. 5వదిగా చూడండి, అక్కడే ఉంది 12వ వచనం. ఏమండి? 12వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. విన్నరా? దీనిలో ఏముందయ్యా ఆశీర్వాదము అంటే, ప్రియులరా, ఇదివరకే మీకు చాలాసార్లు చెప్పాను, మానవుడు ఏమై ఉన్నాడండి? పాపి అయి ఉన్నాడు. మానవుని హృదయము ఏమైపోయిందండి? చెడిపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. మానవుడు తన క్రియల వలన దేవుని ఎదుట శిక్షకు పాత్రుడుగా ఉన్నాడు. ఏమండి? అందుకని మొదటి యోహాను కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ కొరింథీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఇలా చదువుతాం, మనము దేహముతో జరిగించిన ప్రతి క్రియలను బట్టి, అవి చెడ్డవైనను సరే మంచివైనను సరే, దేవుడు ఏం చేస్తాడట? తీర్పులోనికే తెస్తాడు. క్రియలు అంటే వస్త్రాలు, క్రియలు అంటే వస్త్రాలు, వస్త్రాలు అంటే క్రియలు, అంటే మన పాప క్రియలు. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతాం, మన అతిక్రమ క్రియల కొరకై ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకై ఆయన నలుగగొట్టబడ్డారు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మన అందరి దోషము యెహోవా ఆయన మీద వేశాడు. అంటే మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు గనుక ఇక పాప శిక్ష లేదు. ఏమండి? పాప శిక్ష లేదు. పాప శిక్ష లేదు. రెండవది, పాప శిక్ష లేకపోతే ఏం దొరుకుతుందండి? ఏమండి? పాపం పోయింది. వాని హృదయం ఏమవుతుంది చెప్పండి? హృదయము తొట్టికి సాదృశ్యం. పశువుల తొట్టి వంటి హృదయంలోకి ఎవరు వచ్చారు? యేసు వచ్చాడు. యేసు వచ్చిన హృదయం ఏమైపోయింది చెప్పండి? దేవాలయము. దేవాలయము. అందుకే అన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అంటాడు. ఆయన నమ్మిన వారి హృదయము దేవాలయం అయితే అందులో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఏం చేస్తాడండి? ఏమండి? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. కాబట్టి ఆయన మన కొరకు సిలువలో మరణించి మన హృదయంలో వసించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి రానై ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అన్నాడు, నేనొచ్చి నేనుండు చోట మీరుండులాగున నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అంటే పరలోకానికి మార్గము తెరిచాడు. ఏమండి? ఆశీర్వాదం 5వది ఏంటి చెప్పండి? పరలోకానికి మార్గము తెరిచాడు. ఏమండి? ఎందుకని? ఇంతకుముందు పరలోక మార్గం ఏం చేయబడింది? మూసివేయబడింది.
ఎలా చెప్తావయ్యా అంటే, ఏమండి, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో హవ్వ ఆదాములు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి? వారిని వెళ్ళగొట్టి ఏం చేశాడండి? ఆ ఖడ్గజ్వాలను కాపలా పెట్టాడు, ఎవరు లోపలికి రాకుండా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ జ్వాలను తీసివేసి పరలోకానికి ద్వారము తెరిచాడు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు పరలోకంలో ఉంటారు. నిజమే ప్రియులారా, మోక్ష ద్వారము తెరిచాడు. మొదటి ఆశీర్వాదం వెలుగు, రెండో ఆశీర్వాదం అభయం, మూడో ఆశీర్వాదం సంతోషం, నాలుగో ఆశీర్వాదం రక్షణ, ఐదో ఆశీర్వాదం ఏంటి చెప్పండి? పరలోకానికి మార్గం. ఏమండి? పరలోకానికి మార్గం. కాబట్టి నిజమే ప్రియులారా, ఈ లోకంలో ఉన్నంతకాలం క్రీస్తును స్తుతిస్తూ ఉంటాం. ఈ లోకం విడిచిపెడితే పరలోకంలో ఉంటాం. అదొక ధైర్యం, అదొక అభయం, అదొక నమ్మకం. ఆఖరి మాట ఏమండి? 6వ మాట ఏం చెప్పండి? ఇప్పుడు చదువుకుందాం రండి. 14వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఏంటంట? సమాధానము కలుగునుగాక. నిజమే. ఏమొచ్చింది చెప్పండి? 6వదిగా సమాధానం వచ్చింది. ఏమిటయ్యా సమాధానం అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అన్నాడు. అంటే దేవుడికి మనిషికి ఏముందండి? వివాదం ఉంది. దేవుడి సన్నిధిలోకి ఎందుకు పోలేకపోతున్నారు అంటే వాళ్ళ జీవితంలో ఏముంది చెప్పండి? పాపం ఉంది. నిజమే ప్రియులారా. అందుకనే ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఏమండి, మీ ప్రార్థనలు నాకు వినబడకుండా మీకును నాకును మధ్యను మీ పాపములు అడ్డుగోడగా వచ్చెను అంటున్నాడు. అయితే ఏమండి, వచనాలు నేను చదివించట్లేదు, ఇప్పటికి చాలా సమయమైంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం గుర్తు రాసుకొని చదువుకోండి. 13వ వచనం నుండి ఏమండి, ఆయన మన సమాధానమై ఉండి తన శరీరమును మధ్య గోడను పడగొట్టి మీకును మాకును ఏం చేశాడట? సంధి చేసి మధ్యవర్తి చేశాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవుడికి మనకు మధ్యలో ఉన్న పాపపు గోడను శిలువ మాను మీద తన శరీరంలో కొట్టివేసి, ఏమండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12, 13, 14 వచనాల ప్రకారం మేకులతో శిలువకు కొట్టి దానిపై చేవ్రాత తుడిచివేసి మన పాప రుణము తీసివేసి ఏం చేశాడండి? మనలను దేవునితో సమాధానపరచాడు. ఎట్లా అండి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఉంది. ఆయన సిలువలో మరణించిన తర్వాత ఆయన తన స్వరక్తమును తీసుకొని పరలోకంలో తండ్రి వద్దకు వెళ్ళాడట. ఏం చూపించాడండి? ఇది నా రక్తము, మానవుల పాప క్షమాపణ కొరకు చిందించబడిన రక్తం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఏమండి, ఏమంటున్నాడు? ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. ఏం దొరికిందంట? క్రీస్తు రక్తం వలన ప్రాయశ్చిత్తం దొరికింది, పాపాల క్షమాపణ దొరికింది. కాబట్టి ఇక దేవుడితో మనకి ఇక వివాదము లేదు, సమాధానం దొరికింది. అందుకే ధైర్యంగా యేసుక్రీస్తు నామంలో పరలోకపు తండ్రి అనగలుగుతున్నాం, అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటి చెప్పండి? యేసయ్య మన కొరకు పుట్టాడు గనక, యేసయ్య మన కొరకు సిలువలో మరణించాడు గనక ఆయన మనకు సమాధానం ఇచ్చాడు. 1 వెలుగిచ్చాడు, 2 ధైర్యం ఇచ్చాడు, 3 సంతోషం ఇచ్చాడు, 4 రక్షణ ఇచ్చాడు, 5 పరలోక మార్గం తెరిచాడు, 6 దేవునితో సమాధానం ఇచ్చాడు, 7వది ఏంటంటే
సదాకాలము ఆయనతో ఉండే భాగ్యము ఇచ్చాడు. అందుకే దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనంలో, కాగా మనము సదాకాలము ఆయనతో కూడా ఉందుము. ఎక్కడుంటాం చెప్పండి? దేవునితో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. ఈ లోకం విడిచిపెడితే నమ్మిన బిడ్డలు, మారుమనసు పొందిన బిడ్డలు ఎక్కడ ఉంటారండి? పరలోకంలో ఉంటారు. ఇది ఎలా సాధ్యం? క్రిస్మస్ వలననే సాధ్యం. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక. క్రీస్తు పుట్టుట వలన ఇట్టి ఆశీర్వాదాలు మనం పొందుతున్నాం. చీకటి బ్రతుకులకు వెలుగు, పాప భయంతో ఉన్నవారికి ధైర్యము, దుఃఖంలో ఉన్నవారికి సంతోషము. ఏమండి, పాపం వలన మరణ శిక్ష పొందవలసిన వారికి పాప క్షమాపణ, రక్షణ. అంతేకాదండి, పరలోకానికి మార్గము. అంతేకాదు, దేవునితో సమాధానము. ఏమండి, నిత్యము దేవునితో ఉండే భాగ్యం. ఇవన్నీ ఎవరు తెచ్చారు? ఆ శిశువు. ఎవరండి ఆయన? ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుని ద్వారా ఏమొచ్చినాయండి? ఆశీర్వాదాలు వచ్చినాయి. ఆశీర్వాదాలు. అందుకే దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానికి వాని దుష్టత్వము నుండి విడిపించి మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ యొద్దకు పంపాను. ఎందుకు పంపించాడండి? ఆశీర్వదించబడానికి పంపించాడు. కాబట్టి ఇట్టి ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుణ్ణి, ఇటు మేలులు ఇచ్చిన దేవుణ్ణి ఈ క్రిస్మస్లో మనం ఏం చేయాలండి? స్తుతించాలి, ఘనపరచాలి, ఆయనకు భక్తిగా బ్రతకాలి. భక్తి వేషం వేయకూడదు, భక్తి వేషము వేయకూడదు. పండగ ఆచారం కాదు. ఏమండి, క్రిస్మస్ అనేది అదొక పండగ ఆచారం, అంతకంటే కాదు. ఇది పవిత్రమైన క్రీస్తు పుట్టుక. నిన్ను పరిశుద్ధుడిగా చేసి పరలోకానికి చేర్చిన యేసయ్య జన్మము పరిశుద్ధమైనది. నీవు కూడా పరిశుద్ధుడవై, పరిశుద్ధురాలవై, పరిశుద్ధ జీవితముతో ప్రభువును ఆరాధించాలి. ఎలా? భయభక్తులతో ఆరాధించాలి. అట్టి భయభక్తులతో ప్రభువును ఆరాధించి ప్రభుచే కృపను పొంది ఆశీర్వదించబడుదుముగాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.